తెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రాజధాని మరోసారి సంద్రమైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. కుండపోత వానకు జంట నగరాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రహదారులపై నీరు నిలిచింది. ముఖ్యమైన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో స్తంభించిపోయాయి. దీంతో ఆఫీసుల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లలేక నానా అవస్థలు పడ్డారు. మరోవైపు పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. రాష్ట్ర రాజధానిలో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. వరుస వర్షాలతో ఓవైపు సంతోషం ఉన్నా మరోవైపు ట్రాఫిక్ కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాలను వర్షాలు వణికిస్తున్నాయి. జంట నగరాల్లోని అనేక చోట్ల వర్ష ప్రభావంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడలేక నరకయాతన పడ్డారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఖైరతాబాద్, అమీర్పేట్, కోటి, చాదర్ఘాట్, దిల్సుఖ్నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు, లక్డీ కపూల్, పెరేడ్ గ్రౌండ్స్, మెట్టుగూడ, ఎంజీ రోడ్, ఆలుగడ్డ బావితో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ దగ్గర మోకాలి లోతులో వరద నీళ్లు వచ్చి చేరాయి. అడ్డగుట్టలో 3 ఇళ్లు కూలిపోయాయి. షేక్పేట్లో నాలా తెగిపోయి వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది.